గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులలో కొంతమంది మేము కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించామండి, మేము ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరితో వివాహం అనుకూలం కాదో చాలా క్లియర్గా చెప్పమన్నారండి. ఈ వీడియోలో నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదో, ఎందుకు చేసుకోకూడదు రీజన్తో సహా వివరిస్తానండి. అలాగే ఏ నక్షత్రాల వారితో వివాహం అనుకూలమో వారితో 100% ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో కూడా చాలా క్లియర్గా ఎవరు వివరించనంతగా వివరిస్తానండి. కాబట్టి ఈ వీడియోని కనుక మీరు చివరి దాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతను చూసుకోవచ్చు, అంత క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ముందుగా పుష్యమి నక్షత్ర జాతకులకు ఎవరైతే సరిపోరో వివరించి, ఆ తర్వాత మిగిలిన నక్షత్రాల వారికి వీరికి వివాహ పొంతన అనేది 100% ఎంత శాతం అనుకూలం, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరో వివరిస్తానండి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే భరణీ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. ఎందువలన అంటే ఏకనాడీ దోషం అనేది సూచిస్తుంది. అంటే సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి అని దాని అర్థం అండి. కాబట్టి భరణీ నక్షత్ర జాతకులను మీరు వివాహం చేసుకోకూడదు. మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. ఎందువలన అంటే బకోట దోషం అనేది సూచిస్తుంది. బకోట దోషం కనుక ఉన్నట్లయితే ఇద్దరి మధ్య కాస్త శత్రుత్వం ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళి స్టార్టింగ్లో ఎఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయండి, శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి. నెగిటివ్సే ఎక్కువ ఉంటాయి పాజిటివ్స్ మీద. కాబట్టి మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులను, ధనిష్ఠ నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారిని కూడా మీరు వివాహం చేసుకోకూడదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మీకు కూడా ఏకనాడి దోషం అనేది సూచిస్తుంది. సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి. ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి ఒకే నాడిలో జన్మించకూడదండి. అలా జన్మిస్తేనే ఏకనాడి దోషం అంటారు. మేము పొంతను చూసేటప్పుడు అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అంటే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి రాశి, అబ్బాయి రాశి, అమ్మాయి నక్షత్రము, అబ్బాయి నక్షత్రము, వీరిద్దరూ ఏ పాదంలో జన్మించారో చూసుకుని 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అష్ట అంటే 8 అని అర్థం అండి. 8 కోటాలను చూస్తాం. వస్యకోటం, వర్ణకోటం, తారాకోటం, దినకోటం, యోనికోటం, రాశికోటం, నాడీ కోటం, ఇలా మొత్తం 8 కోటాలను చూసుకుని 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ చేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం అండి. వాటితో పాటుగా పాయింట్లు ఎక్కువ వచ్చినా సరే దోషాలు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. అంటే ఏకనాడీ దోషం ఉందా, ఏక నక్షత్ర దోషం ఉందా, బకోట దోషం ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే మాత్రం వివాహానికి అనుకూలం కాదు, వారిరువురికి వివాహం చేయొద్దనే సూచిస్తాం. ఇవన్నీ చూసే నేను ఈ ఫలితాలు చెప్తున్నానండి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు భరణీ నక్షత్ర జాతకులను, మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర, పూర్వాషాఢ, ధనిష్ఠ నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, ఉత్తరాభాద్ర, ఈ నక్షత్ర జాతకులను మాత్రం మీరు అస్సలు వివాహం చేసుకోకూడదండి. మీకు వారికి పడదు. ఎక్కువగా అభిప్రాయ భేదాలు, సంతాన సంబంధిత సమస్యలు, గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీరిని వివాహం చేసుకోవద్దు. మిగిలిన నక్షత్రాల వారిని వివాహం చేసుకోవచ్చు, కానీ 100%కి ఎంత శాతం అనుకూలమో వివరిస్తాను. ఎంత ఎక్కువ పర్సంటేజ్ వివాహ పొంతన కుదిరితే అంత అన్యోన్యంగా ఉంటారో అని అర్థం అండి. అశ్విని నక్షత్ర జాతకులకు మీకు 85% అనుకూలం అండి. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 76% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు
67% అనుకూలం. రోహిణి నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం. పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం అండి. పునర్వసు నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 94% అనుకూలం. వీరు మీకు బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీకు 94% అనుకూలం. మఘ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం అండి వివాహ పొంతన. పుబ్బా నక్షత్ర జాతకులకు మీకు 88% అనుకూలం. పుబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన జాతకులకు మీకు 93% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 76% అనుకూలం అండి. హస్త నక్షత్ర జాతకులకు మీకు 76% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలు 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం అండి. స్వాతి నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం అండి. అనురాధ నక్షత్ర జాతకులకు మీకు 72% అనుకూలం. మీకు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు 58% అనుకూలం. మూలా నక్షత్ర జాతకులకు మీకు వివాహ పొంతన అనేది 60% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలోని మిగిలిన 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు మీకు అష్టకోట గుణమేళన ప్రకారం 81% అనుకూలం అండి. శ్రవణ నక్షత్ర జాతకులకు మీకు 72% అనుకూలం. ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకు మీకు 61% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. రేవతి నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం అండి. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటో తెలుసా? మేము పుష్యమి నక్షత్రంలో జన్మించాం కదండి, మేము చేసుకోబోయేవారు కూడా పుష్యమి నక్షత్రంలోనే జన్మిస్తే, అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా పుష్యమి నక్షత్రంలోనే జన్మిస్తే వివాహం చేసుకోవచ్చా అండి, పొంతన కుదురుతుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. చేసుకోవచ్చండి, కానీ 2 కండిషన్లు ఉన్నాయి. మొదటి కండిషన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే పాదంలో జన్మించకూడదు. ఒకే రాశి ఒకే నక్షత్రం కాబట్టి ఒకే పాదంలో జన్మించకూడదు. అలా అయితే వివాహానికి పనికిరారు. రెండవ కండిషన్ ఏంటంటే అబ్బాయి పాదం ఎప్పుడూ కూడా అమ్మాయి పాదం కంటే ముందు ఉండాలండి. ఉదాహరణకు అబ్బాయి 3వ పాదంలో జన్మించాడు అనుకోండి, 4వ పాదంలో జన్మించిన అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలి. 1, 2 పాదాల్లో జన్మించిన వారిని ఎందుకు వివాహం చేసుకోకూడదంటే అమ్మాయి పాదం అనేది అబ్బాయి పాదం కంటే ముందు ఉంటుంది కాబట్టి వివాహానికి పనికిరాదు. 3వ పాదం అవ్వకూడదు కాబట్టి 3వ పాదంలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోకూడదు. 4వ పాదంలో జన్మించిన అమ్మాయిని మాత్రమే 3వ పాదంలో జన్మించిన అబ్బాయి వివాహం చేసుకోవాలి. అలా ఉంటేనే వివాహానికి అనుకూలం అండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే బెస్ట్ మ్యాచ్ అంటే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం ఆశ్లేష నక్షత్ర జాతకులండి. వీరికి వారికి 94% అనుకూలం, బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. మొత్తం మీద పుష్యమి నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్విని, కృత్తికా నక్షత్రం, రోహిణి, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు మాత్రమే, పునర్వసు నక్షత్రం, ఆశ్లేష, పుష్యమి, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం, మూల, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ, ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలు మాత్రమే, పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులను మాత్రమే మీరు వివాహం చేసుకోవాలండి. ఈ వీడియో మొత్తం మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఏదో ఒక టైంలో రిప్లై ఇస్తాను. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో
పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, అంటే వివాహం అయిన తర్వాత వారి భర్తతో కానీ భార్యతో కానీ ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి విషయాలను వారిలో కోరుకుంటారు, వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ నెల ఫలితాలు ఎలా ఉన్నాయని చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.